హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడి సూర్యకాంతితో మెరిసిపోతూ గగనతలాన్ని తాకే ఆ శిఖరాల మధ్య హిమవంతుని రాజ్యం. హిమవంతునికి 2 కుమార్తెలు, గంగా, పార్వతి. ఒకరోజు దేవతలు దేవలోకం నుంచి దిగివచ్చి హిమవంతుని ముందు ప్రత్యక్షమయ్యారు. ఓ రాజా, మహర్షుల యజ్ఞాల రక్షణకై లోకహితార్థమై మాకు గంగాదేవి కావాలి, దయచేసి ఆమెను మా వెంట పంపించండి అని వారు వేడుకున్నారు. అప్పుడు హిమవంతుడు, గంగా, నీ పుణ్య ప్రవాహం దేవలోకానికి అవసరం తల్లి, అందుకే దేవతలతో వెళ్ళు. గంగాదేవి హిమవంతునికి పాదాభివందనం చేసి దేవతలతో కలిసి దేవలోకానికి బయలుదేరింది. అప్పటి నుంచి గంగాదేవి దేవలోకానికే పరిమితమై అక్కడే ప్రవహించేది. భూమిపైకి గంగను తీసుకురావాలని సంకల్పించుకొని భగీరథ మహారాజు కఠోర తపస్సు చేశాడు. ఆయన భక్తితో దేవతలనే మెప్పించి గంగను భూలోకానికి రప్పించగలిగాడు. అయితే గంగను భూమిపైకి తీసుకురావడానికి భగీరథునికి ఏం అవసరం వచ్చిందో తెలుసుకోవాలంటే ముందుగా సాగర మహారాజు గురించి తెలుసుకోవాలి. అయోధ్య నగరాన్ని సాగర మహారాజు పరిపాలించేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. సాగర మహారాజుకు 2 భార్యలు. మొదటి భార్య పేరు కేశిని, ఆమె విదర్భరాజు కుమార్తె. రెండవ భార్య పేరు సుమతి, ఆమె కశ్యప మహర్షి కుమార్తె గరుత్మంతుడి సోదరి. కానీ సాగర మహారాజుకు సంతానం కలగలేదు. తన వంశం తనతోనే ఎక్కడ అంతరించిపోతుందేమో అని సంతానం కోసం సాగర మహారాజు తన 2 భార్యలతో కలిసి భృగు ప్రస్రవణ పర్వతంపై కూర్చొని 100 సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేశారు. సాగరుడి తపస్సుకు సంతోషించిన భృగు మహర్షి అతని ముందు ప్రత్యక్షమయ్యారు. సాగర, నీ తపస్సుతో నేను సంతోషించానయ్యా. నువ్వు ఎందుకోసం తపస్సు చేస్తున్నావో నాకు తెలుసు. నీ 2 భార్యలలో ఒకరికి వంశాన్ని నిలబెట్టే కుమారుడు జన్మిస్తాడు. అతని వల్ల నీ వంశం ఎప్పటికీ అంతరించిపోదు. మరో భార్యకు శౌర్యవంతులైన 60,000 మంది కుమారులు జన్మిస్తారు అని వరం ఇచ్చాడు. అప్పుడు సాగర మహారాజు 2 భార్యలకు ఒక సందేహం కలిగింది. వారు భృగు మహర్షిని నమస్కరించి గౌరవంగా అడిగారు, మహాత్మా, వంశాన్ని నిలబెట్టి ఆ ఒక్క కుమారుడు ఎవరికి జన్మిస్తాడు? అలాగే 60,000 మంది కుమారులు ఎవరికి జన్మిస్తారు అని అడిగారు. అప్పుడు భృగు మహర్షి, అమ్మా, ఎవరికి ఏ విధమైన సంతానం కావాలో మీరే కోరుకోండి. మీరు కోరుకున్నట్లే మీకు సంతానం కలుగుతుంది. అప్పుడు పెద్ద భార్య కేశిని కొంతసేపు ఆలోచించి, మా వంశాన్ని నిలబెట్టే ఆ ఒక్క కుమారుడు నాకు కావాలి అని కోరుకుంది. రెండవ భార్య సుమతి, నాకు శౌర్యవంతులైన 60,000 మంది కుమారులు కావాలి అని కోరుకుంది. దాంతో సాగర మహారాజు తన 2 భార్యలతో కలిసి భృగు మహర్షికి నమస్కరించి తిరిగి అయోధ్యకు బయలుదేరారు. కొంతకాలం తరువాత కేశిని ఆమె కుమారుడికి జన్మనిచ్చింది. అతనికి అసమంజసుడు అని పేరు పెట్టారు. సుమతికి మాత్రం ఒక సొరకాయ లాంటి మాంసఖండం పుట్టింది. దాని నుండి 60,000 మంది కుమారులు జన్మించారు. ఆ పిల్లలను నెయ్యితో నిండిన మట్టి కుండలో పెట్టి పెంచారు. కొంతకాలానికి వారు యవ్వనానికి వచ్చారు. ఈ 60,000 మంది కుమారులు మహావీరులు, కానీ తొందరపాటు ఎక్కువ. అసమంజసుడికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. తన రాజ్యంలో ఉన్న చిన్న పిల్లలను సరియు నది దగ్గరకు తీసుకెళ్లి వారిని ముంచి చంపేసేవాడు. ఇది చూసిన ప్రజలు భయంతో సాగర మహారాజు దగ్గరకు వెళ్లి, మహారాజా, మీ కుమారుడు అసమంజసుడు మా పిల్లలను సరియు నదిలో ముంచి చంపేస్తున్నాడు, దయచేసి మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు. అప్పుడు సాగర మహారాజు, నా కుమారుడు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, న్యాయం ముందు ఎవరూ మినహాయింపు పొందలేరు అని తన సొంత కుమారుడినే రాజ్యం నుండి బహిష్కరించాడు. రాజ్యం విడిచే సమయంలో అసమంజసుడికి అంశుమంతుడు అనే కుమారుడు ఉన్నాడు. అసమంజసుడు వెళ్ళిపోయిన తర్వాత అంశుమంతుడు తన తాత సాగర మహారాజు దగ్గరే ఉండిపోయాడు. కాలం ఎవరి కోసం ఆగదు. సాగర మహారాజు వయసు కూడా పెరిగింది. అందుకే సాగర మహారాజు అశ్వమేధ యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. హిమవంత పర్వతం, వింధ్య పర్వతాల మధ్య ఉన్న పవిత్రమైన ఆర్యవర్తం ప్రాంతాన్ని ఎంచుకుని యజ్ఞం ప్రారంభించారు. యాగశ్వానికి 60,000 మంది పుత్రులను కాపలగా ఉంచి వదిలిపెట్టారు. ఒకరోజు రాత్రి ఇంద్రుడు, ఈ యాగశ్వం విజయవంతమైతే నా ఇంద్ర పదవికే ప్రమాదం కలగవచ్చు అని ఆలోచించి రహస్యంగా వచ్చి యాగశ్వాన్ని అపహరించాడు. ఆ అశ్వాన్ని పాతాళ లోకంలో తపస్సు చేస్తున్న కపిల మహర్షి ఆశ్రమం ముందు చెట్టుకు కట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. యాగశ్వం కనిపించకపోవడంతో సాగరపుత్రులు భయపడి తమ తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నగారు, యాగశ్వం కనిపించడం లేదు.
సాగరుడు వారికి ధైర్యం చెప్పి తన 60,000 మంది కుమారులకు యాగశ్వాన్ని కనుక్కోవడానికి భూమిని ఒక్క అంగుళం కూడా వదలకుండా జాగ్రత్తగా వెతకండి అని ఆదేశించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు 60,000 మంది భూమిని తవ్వడం ప్రారంభించారు. ఆ తవ్వకాలు వలన భూమిపై ఉన్న జీవులు భయంతో ఉలిక్కిపడ్డాయి. ఇది చూసిన దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి, పితామహ, ఈ సాగర పుత్రులు భూమి మొత్తాన్ని తవ్వుతున్నారు. వీరు సమస్త జీవులకు హాని చేస్తున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, మీరు భయపడకండి, ఈ భూమండలం మహావిష్ణువుచే రక్షించబడుతుంది. ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరం భూమిని మోస్తున్నారు. ఆ కపిల మహర్షి కోపాగ్నికి సాగరపుత్రులు భస్మమైపోతారు. ఇది ముందే నిర్ణయించబడింది. బ్రహ్మదేవుని మాటలు విని దేవతలు అక్కడ నుండి వెళ్ళిపోయారు. కాని సాగరపుత్రులు భూమి అంతా వెతికినా యజ్ఞాశ్వం కనిపించలేదు. వారు తిరిగి తండ్రి దగ్గరకు వెళ్లి, నాన్నగారు, మేము భూమండలం మొత్తం వెతికాము, కాని యజ్ఞాశ్వం జాడగాని దానిని తీసుకెళ్లిన వారు జాడగాని మేము తెలుసుకోలేకపోయాం అని చెప్పారు. అప్పుడు సాగర మహారాజు, పాతాళ లోకానికి వెళ్లి వెతకండి, అక్కడ యజ్ఞస్వం దొరికి అవకాశం ఉంది. తండ్రి ఆదేశం ప్రకారం సాగరపుత్రులు భూమిని తవ్వుకుంటూ పాతాళానికి చేరుకున్నారు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమం ముందు యజ్ఞస్వం కట్టబడి ఉంది. దీన్ని చూసిన సాగరపుత్రులు కోపంతో, ఇది మన యజ్ఞస్వం, ఇతడే దొంగలించాడు, మన యజ్ఞాన్ని చెడగొట్టాడు అని వారందరూ కలిసి కపిల మహర్షిపై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. కపిల మహర్షి వారిని ఓపికగా చూశాడు. కాని వాళ్ళ తొందరపాటు వల్ల ఆయన కళ్ళ నుండి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. ఒక్క క్షణంలోనే ఆ జ్వాలలు సాగర పుత్రులను భస్మం చేశాయి. ఇలా కపిల మహర్షి కోపాగ్ని వల్ల సాగర మహారాజు 60,000 మంది కుమారులు ఒకేసారి మరణించారు. సాగరపుత్రులు తిరిగి రాకపోవడంతో సాగర మహారాజు తన మనవడు అంశుమంతుడిని పంపించాడు. అంశుమంతుడు తన తాత ఆజ్ఞ ప్రకారం చిన్నానుల మార్గాన్ని అనుసరించి పాతాళ లోకానికి వెళ్ళాడు. మార్గం మధ్యలో 4 దిక్కులలో నిలిచిన మహా ఏనుగులను చూశాడు. వాటిలో దక్షిణ దిశలో ఉన్నది విరూపాక్ష గజం. అంశుమంతుడు ఆ ఏనుగుకు నమస్కరించి దారి అడిగాడు. అప్పుడు ఆ ఏనుగు అతనికి దారి చూపించింది. అంశుమంతుడు అక్కడ నుండి బయలుదేరి కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమం వద్ద యజ్ఞస్వం పక్కనే 60,000 మంది సాగరపుత్రులు భస్మరాశులు కనిపించడంతో అంశుమంతుడు తీవ్రంగా విచారించాడు. అయ్యో, ఇవన్నీ నా చిన్న తండ్రుల భస్మరాశులు. నా వంశంలోని 60,000 మంది ఇక్కడ దహించబడ్డారు. అంశుమంతుడు వారిని స్వర్గానికి చేర్చడానికి తర్పణం చెయ్యాలని భావించి చుట్టుపక్కల నీటిని వెతికాడు. అప్పుడే అతని తాత గరుక్మంతుడు అక్కడికి వచ్చి ఇలా అన్నాడు, నాయన, నీ చిన్న తండ్రుల గురించి ఎక్కువగా బాధపడకు. వారికి సాధారణ జలంతో చేసిన తర్పణం ఉపయోగపడదు. వారికి ఉత్తమ గతి కలగాలంటే ఒకటే మార్గం. హిమవంతుని కుమార్తె గంగాదేవి భూమికి తీసుకొచ్చి ఆమె పవిత్ర జలాలు ఈ భస్మరాశులపై ప్రవహింపజేయాలి. అప్పుడే నీ చిన్నతండ్రులు విముక్తి పొంది స్వర్గానికి చేరుతారు. కానీ ముందుగా యజ్ఞాన్ని పూర్తి చేయాలి అని గరుక్మంతుడు సూచించాడు. అంశుమంతుడు యజ్ఞశ్వాన్ని తీసుకొని యజ్ఞభూమికి చేరాడు. అక్కడ జరిగిన సంఘటనలను సాగర మహారాజుకు వివరించాడు. తన 60,000 మంది కుమారులు భస్మరాశులైపోయారన్న వార్త విని సాగర మహారాజు తీవ్రంగా దుఃఖించాడు. అయినప్పటికీ ఎలాగో యజ్ఞాన్ని పూర్తి చేసి అయోధ్యకు చేరాడు. ఆయన మనసులో ఒకే ఆలోచన, ఎలాగైనా గంగాదేవిని భూమిపైకి తీసుకురావడం ద్వారా తన పుత్రులకు ఆత్మలకు శాంతి కల్పించడం. అనేక ప్రయత్నాలు చేశాడు, కానీ ఏదీ ఫలించలేదు. చివరకు సాగర మహారాజు మరణించాడు. సాగర మహారాజు మరణించిన తర్వాత అంశుమంతుడు రాజ్యాన్ని పాలించాడు. అంశుమంతుడికి దిలీపుడు అనే కుమారుడు జన్మించాడు. అంశుమంతుడు తన కుమారుడిని సింహాసనంపై కూర్చోబెట్టి హిమవంత పర్వతానికి వెళ్లి గంగను భూమిపైకి తీసుకురావడానికి తీవ్ర తపస్సు చేశాడు. కానీ గంగాదేవిని తీసుకురాలేకపోయాడు. తరువాత అతను కూడా మరణించాడు. కొంతకాలం తరువాత దిలీపుడికి కూడా ఒక కుమారుడు జన్మించాడు. ఆయనే భగీరథ.